go, make my body go, take our bodies higher. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 10 షార్ట్ కట్ కీస్లో ఈరోజు మీరు పార్ట్ 5 చూడబోతున్నారు. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు మా లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తేనే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందగలుగుతారు. చూడండి వ్యూవర్స్, ఈ 10 షార్ట్ కట్ కీస్లో ఫస్ట్ షార్ట్ కట్ కీ F11. F11 అనేది ఎక్సెల్ షీట్లో చార్ట్స్ని ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో చార్ట్ ఇన్సర్ట్ అవ్వాలంటే మనకి సమ్ డేటా ఉండాలి కదా, కాబట్టి ఇక్కడ నేను డేటా ఉన్న రేంజ్లోకి వెళ్తున్నాను. షీట్లోకి ఇక్కడ సమ్ డేటా ఉంది. ఈ డేటాని మనం చార్ట్ రూపంలో డిస్ప్లే కావాలి అంటే ఈ డేటా ఇలా సెలెక్ట్ చేసి F11 ప్రెస్ చేసిన వెంటనే ఆ డేటాని సోర్స్గా తీసుకుని ఇక్కడ చార్ట్ అనేది రావడం జరిగింది. కింద మీరు చూడొచ్చు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ టోటల్ అని చెప్పేసి మనం తీసుకున్న డేటా సోర్స్. అండ్ ఇదే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకేనా? సో ఈ విధంగా ఇన్స్టెంట్గా మనం చార్ట్స్ తయారు చేసుకోవాలి అంటే F11 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ సెమీకోలన్. సో ఇది ఎందుకు అంటే ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో చూపిస్తున్నాను. కంట్రోల్ షిఫ్ట్ సెమీకోలన్ కీబోర్డ్లో ప్రెస్ చేశాను, ప్రజెంట్ టైం అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ కంట్రోల్ సెమీకోలన్ ప్రెస్ చేస్తే ప్రజెంట్ డేట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా? మీరు ఎక్సెల్ షీట్స్లో టైం కానీ డేట్ కానీ వేయాల్సి ఉంటే వెంటనే మీరు ఈ షార్ట్ కట్ కీస్ అప్లై చేయండి, టైం వేస్ట్ కూడా అవ్వదు. తర్వాత ఆల్ట్ షిఫ్ట్ F11. సో ఇది ఎందుకు అంటే మామూలుగా మనం కొత్త షీట్ ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ కానీ లేదా ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి కొత్త షీట్ తెచ్చుకుంటూ ఉంటాం, లేదా షిఫ్ట్ F11 ప్రెస్ చేసినా కూడా కొత్త షీట్ వస్తుంది. అండ్ దానికి మరొక షార్ట్ కట్కి ఆల్ట్ షిఫ్ట్ F1. సో ప్రెస్ చేసి చూద్దాం. ఇక్కడ మనం మెయిన్లో ఉన్నాం, మెయిన్ వర్క్ షీట్లో ఉన్నాం. నేను ఆల్ట్ షిఫ్ట్ F1 ప్రెస్ చేస్తున్నాను, వెంటనే షీట్ 7 అనే పేరుతో కొత్త షీట్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ షీట్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను, డిలీట్. ఓకే, తర్వాత ఆల్ట్ ఎంటర్. యాక్చువల్లీ ఆల్ట్ ఎంటర్ అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు నా లెక్క ప్రకారం. చూడండి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ చూడండి, నేను ఈ సెల్ యాక్టివేషన్ చేశాను. ఇందులో ఒకే సెల్లో 1 by 1 నేమ్స్ నేను టైప్ చేయాలనుకుంటున్నాను. ఒకే సెల్లో ఫస్ట్ మోహన్. ఇప్పుడు నేను నెక్స్ట్ లైన్లో అదే సెల్లో నెక్స్ట్ లైన్కి రావాలి అంటే కీబోర్డ్లో నేను ఎంటర్ ప్రెస్ చేస్తే సెల్ యాక్టివేషన్ అనేది వచ్చేస్తుంది కింద. ఓకేనా? అట్లా కాకుండా మళ్ళీ మనం కంటిన్యూషన్ లైన్ అదే సెల్లో కంటిన్యూషన్గా కింద లైన్లో మనం మ్యాటర్ ఎంటర్ చేయాల్సిన అవసరం పడితే కనుక ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ ఈ సెల్ని ఎడిట్ చేస్తున్నాను, F2 ప్రెస్ చేసి ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, అదే సెల్లో లైన్ కర్సర్ కిందకి వచ్చేసింది. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను, మళ్ళీ ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టైప్ చేసిన ఈ 3 లైన్స్ ఒకే సెల్లో ఉన్నాయి, ఎందుకంటే ఈ రో మీరు చూడవచ్చు ఇక్కడ. అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే షిఫ్ట్ F3 దేనికి అంటే ఇన్సర్ట్ ఫంక్షన్ డైలాగ్ బాక్స్ డిస్ప్లేయింగ్ కావాలి అంటే షిఫ్ట్ F3 ప్రెస్ చేయాలి. సో చూడండి, నేను షిఫ్ట్ F3 ప్రెస్ చేస్తున్నాను, వెంటనే మనకి ఇన్సర్ట్ ఫంక్షన్ డైలాగ్ బాక్స్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే షిఫ్ట్ F5. యాక్చువల్లీ మనము సెర్చ్ అంటే ఫైండింగ్ చేయాలి అంటే మామూలుగా కంట్రోల్ F ప్రెస్ చేస్తూ ఉంటాం. అండ్ ఆ కంట్రోల్ Fకి బదులు షిఫ్ట్ F5 ప్రెస్ చేసినా కూడా సెర్చింగ్ చేయొచ్చు. ఓకేనా? ఎక్సెల్ షీట్లో ఏదైనా నేమ్స్ వెతకాలన్నా ఏదైనా నెంబర్ సెర్చ్ చేయాలంటే కంట్రోల్ F ప్రెస్ చేసి ఈ విధంగా డైలాగ్ బాక్స్లో ఇక్కడ మనం ఫైండ్ వాట్ అనే చోట మనం కావాల్సిన పేరుని మనం వెతుక్కోవచ్చు. అండ్ ఇదే డైలాగ్ బాక్స్ షిఫ్ట్ F5 ప్రెస్ చేసినా కూడా వస్తుందండి. చూడండి, వచ్చింది కదా. ఇప్పుడు నేను సమ్ వర్డ్ టైప్ చేస్తాను, ముఖేష్ టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను, వెంటనే ముఖేష్ ఎక్కడైతే ఉందో ఆ సెల్ యాక్టివేషన్ అక్కడ రావడం మీరు గమనించవచ్చు. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే మరొక చోట ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? తర్వాత కంట్రోల్ P. మాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది, కంట్రోల్ P ఫర్ ప్రింట్. సో కంట్రోల్ P ప్రెస్ చేస్తే ప్రింటింగ్ డైలాగ్ బాక్స్ వస్తుంది, వెంటనే ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తే ప్రింటింగ్ అనేది జరిగిపోతుంది అనమాట. ఓకే, సో అయితే ఇలా ప్రింట్ చేసే ముందు ప్రింట్ ప్రివ్యూ చూస్తూ ఉంటాం. మరి ప్రింట్ ప్రివ్యూ చూడడానికి షార్ట్ కట్ కీ ఏంటి అంటే కంట్రోల్ F2. ఈ ప్రింట్ ప్రివ్యూ ఎక్కడ ఉంటుంది? ఆఫీస్ బటన్లో ప్రింట్ ప్రివ్యూ. ఓకే, చూడండి, ప్రింట్ ప్రివ్యూ డిస్ప్లే అయింది కదా. అండ్ అదే కీబోర్డ్ ద్వారా మీరు ప్రింట్ ప్రివ్యూ చూడాలంటే కంట్రోల్ F2 ప్రెస్ చేస్తే కూడా మీకు ప్రింట్ ప్రివ్యూ అనేది ఇక్కడ వచ్చింది. చూడండి, ఇప్పుడు క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ నుండి బయటకు వచ్చేసాను. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ కీస్ ఏంటో చూద్దాం. F12. మామూలుగా మనం తయారు చేసిన ఎక్సెల్ వర్క్ బుక్ని సేవ్ చేస్తూ ఉండడానికి ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి షార్ట్ కట్ కీ ఏంటి అంటే కంట్రోల్ S, అది సేవ్. అండ్ అలాగే సేవ్ యాజ్ అని ఉంటుంది చూడండి, ఆఫీస్ బటన్లో సేవ్ యాజ్. అండ్ మనం వర్క్ చేస్తున్న ఎక్సెల్ షీట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మరొక వర్క్ బుక్ కింద క్రియేట్ చేయడానికి ఈ సేవ్ యాజ్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. బట్ ఈ సేవ్ యాజ్ ఆప్షన్ మనం అప్లై చేయడానికి కీబోర్డ్ ద్వారా F12 ప్రెస్ చేయొచ్చు. చూడండి, F12 ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో, డైరెక్ట్గా మనకి సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. అండ్ మీరు ప్లేస్
ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ ప్రెస్ చేస్తే సేమ్ ఎక్సెల్ వర్క్ బుక్ మరొకటి క్రియేట్ అవుతుంది. ఓకే, సో వ్యూవర్స్ అర్థమైంది కదా 10 షార్ట్ కట్ కీస్. నేను మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.